ఈరోజు చాలా ఎమోషనల్ డే అనిపించింది. ఆల్మోస్ట్ 4 years మీ అందరిలో నేను ఒకటే మన టీజీఎస్ ఆర్టీసీ ఫ్యామిలీ మనం అందరూ కూడా ఒకటే అని చెప్పి ఆ ఫీలింగ్ నుంచి బయట పోతున్నానేమో అనిపించింది. కానీ బట్ స్టిల్ రోజు మీరు నా హృదయంలో ఉంటారు. ప్రతిసారి కూడా బస్ కనిపించినంత మీరు అందరూ నాకు గుర్తొస్తారు. పోలీసులో వేరే దగ్గర కూడా చాలా చోట్ల చేశాను, చాలా ఊర్లు కూడా తిరిగాను. బట్ ఇక్కడ స్పెండ్ చేసిన టైం చాలా మెమొరబుల్ నాకు. ఐ థింక్ దైవం కూడా ఏదో ఆశీర్వాదించి మీరు అక్కడ వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి నాకు ఇక్కడ పంపించిందేమో చెప్పి ఒక గాఢమైన ఫీలింగ్ ఎప్పుడు కూడా నాకు ఉంటుంది. చాలా సాధించాను. దానికంతా కారణం మీరందరే అని చెప్పడానికి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ది కోఆపరేషన్ ఫ్రమ్ డ్రైవర్స్, కండక్టర్స్, మెకానిక్స్, డిఎంస్, డిప్యూటీ ఆర్ఎంస్, ఈడీస్, హెడ్ క్వార్టర్ స్టాఫ్, మెడికల్, మన ఇంజనీరింగ్, సివిల్ వర్క్స్, ఎలక్ట్రికల్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా బాగా అంటే బాగా చేశారు. మీ అందరు కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా వచ్చే రోజు కూడా కొత్త మేనేజ్మెంట్ కూడా ఇదే సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి నేను కోరుతున్నాను. సభాముఖంగా ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్ అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పెద్ద బాధ్యత ఇవ్వడం జరిగింది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా. డెఫినెట్లీ మీ అందరూ ఒక ఆశీస్సులతోని, మీ అందరూ ఒక సపోర్ట్ తోని అక్కడ కూడా ఇట్లానే పనిచేసి ప్రభుత్వానికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అందరు కూడా మంచి పేరు తీసుకువచ్చే విధంగా పనిచేస్తాను. ప్రజలకు అందుబాటులో ఇక్కడ ఉన్నానో అక్కడ కూడా అట్లానే అందుబాటులో ఉండి ప్రజలకు ఒక న్యాయం చేసే విధంగా అందరు కూడా సుఖశాంతితో ఉండాలని చెప్పి నేను ఆ విధంగా పని చేస్తున్నాను. సో డెఫినెట్లీ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఐ థ్యాంక్ ది తెలంగాణ గవర్నమెంట్ అండ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ గివింగ్ దిస్ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ. జై హింద్, జై టీజీఎస్ఆర్టీసీ.